విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఈ అన్ని అంశాలపైన మనతో మాట్లాడడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు బాలయ్య గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా చెప్పొచ్చు, అంటే ఇప్పుడు ఒకరికి ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ జత్వానికి సంబంధించిన కేసు అయితేనేమి, దానిలో అధికార పార్టీ ఇప్పటికే 3 IPSలను సస్పెన్షన్ చేసింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? మీరు జత్వానీ కేసు అన్నారు కాబట్టి ఫస్ట్ దాంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక వీడియోలో ఆమె వాయిస్ కొంచెం బ్యాక్ డ్రాప్ లో వినిపిస్తుంటది. కొంచెం అది వినండి చూడండి. ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఇంతకుముందు ప్రెస్ మీట్ వింటున్నారా? ఇట్స్ ఓవర్ విన్నారా? ఇంతకుముందు ఫాలో అయ్యాను. ఇట్స్ ఓవర్ వాట్ ఈస్ ఓవర్? అక్కడ క్వశ్చన్ ఏం అడిగారు జర్నలిస్ట్? రూమర్స్ జిందాల్ ఫ్యామిలీ మీద వేస్తున్నారు కదా, అదేంటి దాని గురించి అడిగితే ఆమె ఏం చెప్తుంది? సే ఇట్స్ ఓవర్ అంటే పక్కన ఉన్న ఆయనకి వాళ్ళ లాయర్కి చెప్తుంది, సే ఇట్స్ ఓవర్, అయిపోయింది చెప్పండి. అంటే వీళ్ళు ప్రెస్ మీట్లు ఎంతవరకు పెడతారంటే వీళ్ళ భాషను ఏదైతే ఉందో ఆ భాషను చెప్పేయడం, వెళ్ళిపోవడం అంతే. ఎదుటి జర్నలిస్టులు క్వశ్చన్ వేసేదానికి అవకాశం కానీ లేకపోతే, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ దొరికిపోతారు కదా ఏదైనా క్వశ్చన్స్ అడిగితే. ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ ఆమె అక్కడ ఏం చెప్పాలో అర్థం కాక, ఎందుకంటే ఇది స్క్రిప్టెడ్ కదా, స్క్రిప్ట్ ఉన్నది. ఇప్పుడు ఇంకోటి, సపోజ్ ఇప్పుడు ఆవిడకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే, నో డౌట్. అయితే ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? ఫస్ట్ ఆ అన్యాయం మీద ఆమెకు ఎఫ్ఐఆర్, ఆమె మీద ఎఫ్ఐఆర్ ఒకటి ఉంది, అది ఫాల్స్ కంప్లైంట్ అన్నారు. ఓకే, వెరీ గుడ్, బాగుంది. ఆమెది ఫాల్స్ కంప్లైంట్ అయినప్పుడు ఇది ఫాల్స్ కంప్లైంట్ అని చెప్పేసి అని ఫైనల్ రిపోర్ట్ వేసి, ఈ ఆఫీసర్లు దీనికి పాల్పడ్డారని చెప్పేసి అని ఫైనల్ రిపోర్ట్లో ఛార్జ్ షీట్లో రాసి కోర్టుకు సబ్మిట్ చేయాలి. చేశారా? చేయలే. వీళ్ళ ప్రస్తావనే దాంట్లో లేకుండా, వీళ్ళకి సంబంధించిన అంశాలే దాంట్లో లేకుండా ఇమీడియట్గా వీళ్ళే ఈమె కంప్లైంట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్కి రాసిస్తుంది. కొత్త గవర్నమెంట్ హుడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేసి వీళ్ళ మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ స్టార్ట్ చేసేస్తుంది. ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఈ 3 ఆఫీసర్లు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని చెప్పేసి అని కన్ఫెషన్ అయిపోతారు. ఆఫీసర్లు కన్ఫెషన్ అయిపోయిన తర్వాత వీళ్ళే చేశారు, ఇదంతా ఎవరి కోసమో చేశారు, ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా సీఎంఓ నుంచి జరిగిపోయిందని అంటారు. సీఎంఓ అంటే ఎవరు? చీఫ్ మినిస్టర్ ఆఫీసు. ఎవరు మినిస్టర్లు వస్తారు పోతారు, కానీ అది గవర్నమెంట్ ఆఫీస్ కదా. అందులో ఉండే ఆఫీసర్లు ఎవరు? IASలు, IPSలు, గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, గ్రూప్ 3 ఆఫీసర్లు, గ్రూప్ 4 ఆఫీసర్లు, ఇంకా స్పెషల్గా డైరెక్ట్గా రిక్రూట్ అయ్యే అదర్ కేటగిరీలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ. ఫస్ట్ ఎవరెవరు దీంట్లో రచించారో, ఈ స్టోరీ స్క్రిప్ట్ ఉందో, మరి వాళ్ళందరూ ఎవరు? దేనికోసం చేశారు? ఇప్పుడు ఆమెనే అంటుంది, మొన్నటిదాకా మీడియాలో రూమర్స్ ఏమొచ్చింది, జిందాల్ వాళ్ళని కాపాడడం కోసమే ఈమెను తీసుకొచ్చారు, ఈమె మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్ పెట్టి ఇక్కడ అతను ఎవరో కుక్కల ప్రసాద్, ఆయనకి ఈమె మంచి దోస్తానం ఉంది. అసలు ఎందుకు ఎక్కడో ఉండాల్సిన ఆవిడకి ఇక్కడున్న ఆయనతో దోస్తానా? రెండో విషయము, ఈ జిందాల్ వాళ్ళని కాపాడడం కోసం జిందాల్ వాళ్ళకి వీళ్ళకి ఈమెకి ఏంటి సంబంధం? ఖచ్చితంగా ఆ సస్పెన్షన్కి సంబంధించి ప్రధానంగా ఏం కాబోతుంది, ఆ కేసుకి సంబంధించి అక్కడికి వస్తున్నాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చానంటే, వాస్తవంగా నిజంగానే ఇల్లీగల్ గా జరిగింది అనుకుందాం. సపోజ్ దానికి రెమెడీ ఏంటి? ఆ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయించుకోవడము. క్వాష్ చేయించుకున్న తర్వాత వీళ్ళ మీద నాకు ఇలా చేశారు ఇల్లీగల్ గా అని చెప్పేసి అని కంప్లైంట్ ఇవ్వడము, గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకోవడం జరగాలి. అప్పుడు గవర్నమెంట్ వీళ్ళకి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి వీళ్ళ ఒకవేళ నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే, ఆ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఓకే అయితే అప్పుడు వీళ్ళకి నోటీస్ ఇస్తుంది. నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ జరిగేటప్పుడు నోటీస్ ఇస్తుంది. ఇచ్చి కాల్ఫర్ చేసి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఏదో వాళ్ళని సస్పెండ్ చేయడమా లేకపోతే ఏం చేయాలి ఏంటంటే సస్పెండ్ చేసి తర్వాత ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ ఫ్రేమ్ చేసి వాళ్ళని పనిష్ చేయాలనుకుంటే పనిష్ చేసేది. ఇది ప్రాసెస్ కదా. మీరు ఏం చేశారు? ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఉండాలి. డైరెక్ట్గా మీరు థర్డ్ స్టెప్కి వెళ్ళిపోయి బ్యాక్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్కి వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే కేసు కూడా అదే కదా. ఆయన బాంబేకి వెళ్ళపోకముందే మొత్తం ఇక్కడ కథ అంతా అయిపోయింది, ఎఫ్ఐఆర్ అవ్వకముందే బాంబేకి వెళ్ళిపోయాడు. మరి మీరు చేసేది ఏంటి ఇప్పుడు? సరే వాళ్ళు తప్పే చేశారు, మరి మీరేం చేస్తున్నారు?
ఇంకోటి, ఇప్పుడు ఈ అమ్మాయికి వర్తించిన చట్టాలు కానీ వర్తించిన స్పీడీ ఎంక్వైరీ కానీ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా వర్తిస్తుందా? ఓకే. ఎందుకంటే ఈరోజు ఈ రియాలిటీ చెక్ ఈహా టీవీ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులు మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గత ప్రభుత్వంలో మీకు ఎక్కడెక్కడైతే అన్యాయం జరిగి మిమ్మల్ని బుల్డోస్ చూసి ఫాల్స్ ఎఫ్ఐఆర్లు పెట్టి ఉండి ఇప్పుడు దాకా కూడా వాటిని మీరు ఎదుర్కొంటుంటే మీరు డిస్క్రిప్షన్ కాలంలో కానీ లేకపోతే ఈహా వాళ్ళని కానీ కనెక్ట్ అవ్వండి, మేము మీకు న్యాయం చేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర మిమ్మల్ని తీసుకెళ్తాం. ప్రభుత్వము ఈమెకు చేసిన విధంగానే ఇన్నే రోజుల్లో ఖచ్చితంగా మీకు కూడా న్యాయం చేయాల్సిందే. చెయ్యకపోతే వాళ్ళు ఆర్టికల్ 14ని వైలేట్ చేసినట్టే. ఒకరికి ఒక న్యాయం ఇంకో న్యాయం ఉండదు కదా సార్. ఇప్పుడు వీళ్ళకి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేయాలిగా. చట్టం ముందు అందరు సమానం, మరి అందరు సమానమే కదా, ఖచ్చితంగా చేయాల్సిందే కదా. ఆ ఫాల్స్ ఉన్నవి మొత్తం మీరందరూ రండి, మీ తరపున మేము కూడా పోరాడతాం, ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాం. ఇలాంటి ఆఫీసర్లు ఎవరున్నా వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. ఈ ప్రభుత్వం వదలదంటుంది కదా, ఎస్ మీరు కూడా రండి. మొత్తం ఎంతమంది ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల చిల్లర జనాభా ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి గత ప్రభుత్వంలో కొన్ని 100,000 కేసులు అయింటాయి మీ మీద. ఆ ఫాల్స్ కేసులను పట్టుకుని రండి, చూద్దాం ఈ గవర్నమెంట్ నిజంగా వాళ్ళ మాట మీద నిలబడతారా లేకపోతే మాట తప్పుతారా అనేది అర్థమైపోతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దీంట్లో పొలిటికల్ వెండేటా ఉందనేది నా ఒపీనియన్. ఎలా జత్వానీ కేసులో ఎందుకు పొలిటికల్ వెండేటా ఉందంటేనే గవర్నమెంట్ మారింది, పోలీస్ స్టేషన్ మారలా, కమిషనరేట్ మారలా, సెక్రటరేట్ మారలా, ఏం మారలా, ఇన్స్టిట్యూషన్లో ఉన్న జనాలు అదే కదా. మరి ఏవి మారకుండా అప్పుడు చేసిన జనాలు కరెక్ట్, ఇప్పుడు చేసిన జనాలు రాంగ్ అంటే ఎట్లా? ఇప్పుడు ఎలా నమ్మాలి మేము? పోలీస్ స్టేషన్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా డౌట్ వస్తుంది, ఈ పోలీసు వాళ్ళు కరెక్టా కాదా, అసలు పోలీస్ డ్రెస్ వేసుకుంటే కూడా అసలు నేను పోలీసా కాదా డౌట్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మొన్న అదే విజయవాడ కమిషనరేట్లకు వచ్చిన టాటా రానా, ఆయన కమిషనర్ అని చెప్పేసి ఆయన ఇలాంటి పనులు, ఇప్పుడు ఈయన ఇలాంటి పనులు చేయడం నమ్మకం ఏంటి? ప్రజెంట్ ఉన్న కమిషనరు అలాంటి పనులు చేయట్లేదు అనేది నమ్మకం ఎలా రావాలి? ఎందుకు ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ అంటే గత ప్రభుత్వంలో కూడా వెంకటేశ్వర్లు ఆయన పైన కూడా ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలే చేశారనేది కూడా వైసీపీ మీద ఆరోపణలు చేశారు టీడీపీ. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ ముగ్గురు ఐపీఎస్ల మీద కూడా ఇవే ఆరోపణలు. అంటే నేను చెప్తాను ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు మీద ఎందుకు పడింది అనేది రీజన్ చెప్తాను. ఒకటి, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్న ఆంజనేయులు గారు, మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో మెయిన్ ఆయన పాత్ర ఉందని చెప్పేసి ఒకటి. 2, ఆ టైంలో ఆయన అరెస్ట్ అయిన తర్వాత కేసు ఎక్కడికి వచ్చింది? విజయవాడకు వస్తుంది. ఆ కమిషనర్ ఎవరు? రాణా. 3, ఆ కేసుకి సంబంధించిన సిఐడి ఆఫీస్ ఏ అండర్లో ఉంటుంది? గుంటూరు డిస్టిక్లో ఉంటుంది. గతంలో గుంటూరు డిస్టిక్లో పనిచేసిన ఈయన పేరేంటి, విశాల్ గుని, అప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళని చాలా మందిని కూడా ఆయన కేర్ చేయకుండా ప్రజలకి సేవ చేయడము, లేకపోతే ప్రజాదర్బార్ లైక్ మన ఎవ్రీడే స్పందన కార్యక్రమాలు పెట్టడము చేయడము ఇలాంటి యాక్ట్ ఎక్కువ చేశాడని చెప్పి, దాంతోపాటు ఈయన మీద ఇంకోటి కూడా ఉంది. ఈయన డీసీపీగా విజయవాడకు వచ్చిన తర్వాత కొన్ని రైట్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఆ చేసిన రైట్స్లలో చాలామంది ఉన్న సంస్థలు ఎవరివి అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్న వాళ్ళవి, వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు. సో వాళ్ళ యొక్క పెయిన్, ప్రెషరు, అగోని ఏదైతే ఉందో, మెంటల్ అగోని ఏదైతే ఉందో దాన్ని మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తీసుకుంటామని చూపించడమే ఈరోజు ఈ చర్యలన్నీ. సో ఇది ఏం లేదు, అప్పట్లో క్విట్ ప్రోకో, ఇప్పట్లో ఈ క్విట్ ప్రోకో. ఇది బ్యాక్ ప్రోకో అంతే. అది క్విట్ ప్రోకో, ఇది బ్యాక్ ప్రోకో, అంతకుమించి ఏం లేదు అక్కడ. వాళ్ళు చేశారు వీళ్ళు. దీంట్లో చాలా మంది మేధావులు మాట్లాడతారు, కన్ఫెషన్ అయిపోయారు కాబట్టి ఇంకా అవసరం లేదు, నీ నాట్ టు ప్రూవ్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్, నీ నాట్ టు ప్రూవ్. అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్ కన్ఫెషన్ ఎవరి దగ్గర చేశారు? జడ్జి దగ్గర తీసుకెళ్లారా? 164 స్టేట్మెంట్ ప్రకారం చేశారా? 161 మీరు చేసుకున్నారా? అంటే పోలీస్ స్టేషన్లో కన్ఫెషన్ అయిపోయి ప్రతి ఒక్కటి కూడా అడ్మిటెడే. ఇంక ఈ విధంగా అయితే ఇంకా కోర్టులు ఎందుకు? ఇంకా కోర్టు ముందర సాక్ష్యాలు చెప్పడం ఎందుకు? మొత్తం వీళ్ళే డిసైడ్ చేసి వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేసి వీళ్ళే ప్రూవ్ చేసేస్తే అయిపోలే. అసలు ఏం కాబోతుంది కేసుకి సంబంధించి, ఎట్లా ఉండబోతుంది అసలు ఈ కేసు? నాకు తెలిసి నిలబడుతుందా లేదా ఏంటి? వాళ్ళ ఐపీఎస్ ఆఫీసర్లు, ఈవెన్ నేను ఆంజనేయులు గారికి ఫోన్ చేసి మాట్లాడాను, సార్ ఇలా ఉంది కదా, మరి మీరు ఎవరైనా వస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా చేయొచ్చు దీన్ని, ఎందుకంటే పబ్లిక్ అట్ లార్జ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి. అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, లేదండి నేను యాజ్ పర్ నా సర్వీస్ రూల్స్ ప్రకారం నేను ఫాలో అవుతాను, నేను చూసుకుంటాను, అది ఇబ్బంది ఏం లేదు నాకు
అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే వాళ్ళంతా కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంటారంటే ఖచ్చితంగా మీరు కనెక్ట్ ఆఫ్ ఎవిడెన్స్ చూపించకుండా, కనెక్ట్ ఆఫ్ చైన్ చూపించకుండా నువ్వు జస్ట్ గుడ్డ కాల్చి మొహాన్ని వేసేస్తాను నువ్వు ప్రూవ్ చేసుకుంటే అలాంటి లెక్కలు ఉన్నాయి. మరి గత ప్రభుత్వాలు కూడా మీ మీద చేసినప్పుడు మీరు కూడా అదే అన్నారు, నేను నిర్దోషిని, నేను శుద్ధపూసని, మేమందరం శుద్ధపూసలము, ఓకే, మేమేం తప్పులు చేయలేదు అని మీరే కదా అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే అంటారు. ఇప్పుడు జత్వాని హోమ్ మినిస్టర్ కలిసినప్పుడు కూడా అదే చెప్తా ఉంది, న్యాయం గెలిచింది, నాకు న్యాయం జరిగిందని అంటున్నారు. అవునా? ఫుల్ ఫ్లెడ్జ్డ్ న్యాయం జరిగిందంటారా? సో ఇప్పుడు జత్వాని చెప్పేదాన్ని బట్టి ఏంటి, సెంట్ పర్సన్ ఆమెకు న్యాయం పోలీసు వాళ్ళ దగ్గర జరిగింది, అంతేనా? సో అంటే ఆమె అర్థం ఏంటి, న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద ఆమెకు నమ్మకం లేనట్టేనా? ఇప్పుడు నువ్వు ఈ రోజు పోలీసు వాళ్ళని, గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్లని అప్రోచ్ అయితే నీకు న్యాయం జరుగుతుంది అంటే, సెంట్ పర్సన్ నాకు న్యాయం జరిగిందని అంటే ఖచ్చితంగా నీకు మన దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానాల మీద కావచ్చు, న్యాయమూర్తుల మీద కావచ్చు రెస్పెక్ట్ లేనట్ట. మరి ఇన్ని రోజులు మీరు ఎక్కడో ఉండొచ్చు, కాదనట్లేదు, ఇక్కడ ఒక లాయర్ని పెట్టుకొని మీరు ఎందుకు క్వాష్ చేయలేకపోయారు? ఓకే, మీరు ఎందుకు న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేయలేకపోయారు? ఎందుకు ఈరోజు మీరు పొలిటికల్ షెల్టర్ తీసుకుంటున్నారు? ఎందుకు ఈరోజు మీరు గవర్నమెంట్ షెల్టర్ తీసుకుంటున్నారు? అంటే ఇక్కడ ఎలాంటి కుట్రకోణం దాగుందని మనం చూడాలి. ఇప్పుడు వీళ్ళు ఈరోజు టార్గెట్ చేస్తున్నది నాకు తెలిసి ఈ ముగ్గురు ఆఫీసర్ల గురించి కాదనుకుంటాను. ఇది చైన్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఈయన కన్ఫెషన్ చేశారని చెప్పేసి అని వై దగ్గరికి వెళ్తారు, వై కన్ఫెషన్ చేశారని జడ్ దగ్గరికి వెళ్తారు, జడ్ కన్ఫెషన్ చేశారని చెప్పేసి ఎండ్ ఆఫ్ ద తిరిగి ఎక్కడికి వెళ్తుంది అంటే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డే ఖచ్చితంగా చేశాడనే దగ్గర వరకు వెళ్తారు. ఓకే, ఎందుకంటే కన్ఫెషన్ స్టేట్మెంట్స్, కనెక్షన్ నువ్వు చెప్పాడు అబ్బా, అందుకే ముందు లోపల పద అంటారు. సో దట్స్ హౌ. ఎందుకు అంటే పాపం ఆయన త్రిబులర్ కృష్ణంరాజు గారు, రఘురామకృష్ణంరాజు గారు, గత ప్రభుత్వం ఆయన చాలా బాధలు పడ్డాడు. ఆయనే చెప్పుకున్నాడు, మనమందరం మీడియాలో చూసాం కోవిడ్ టైంలో ఏం జరిగాయి ఏంటని చెప్పేసి. అసలు వాస్తవంగా నిజంగా అంత జరిగిందా, లేకపోతే మీడియా అంతా చూపించిందా, లేకపోతే వీళ్ళంతా యాక్టింగ్ చేశారా? అంటే ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ మనము మనిషిని బట్టి ప్రభుత్వాలు యాక్టింగ్ చేస్తాయి, మనిషిని బట్టి మనుషులు యాక్ట్ చేస్తారు, ప్రభుత్వంలో ఉన్న మనుషులు అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. రీజన్ ఎందుకు చెప్పను నేను మీకు, ఆయన కేసులో ఆ రోజు ఒక సీనియర్ కౌన్సిల్, అసలు అది ప్రొసీజర్ ప్రకారం అయితే తప్పు, ఒక సీనియర్ కౌన్సిల్ ఒక లెటర్ రాస్తారు ఎవరికి, అప్పట్లో చీఫ్ జస్టిస్కి ఉన్న వాళ్ళకి రాస్తే అప్పట్లో దాన్ని సుమోటో కింద తీసేసుకుంటారు ఇమీడియట్గా, అప్పటికప్పుడే బెంచ్ కాన్స్టిట్యూట్ అవుతుంది, ఆయన పేరు మీదనే వస్తుంది మళ్ళీ. అసలు సీనియర్ కౌన్సిల్ పేరు మీద కేసు రాకూడదు. ఓకే, అడ్వకేట్ అండ్ రికార్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద రావాలి తప్ప సీనియర్ కౌన్సిల్ పేర్ల మీద కేసులు రాకూడదు. కానీ ఆయన పేరు మీద కేసు వచ్చింది, ఆయన వచ్చి ఆర్గ్యూ చేస్తాడు. ఆయన ఏం చెప్తాడంటే మొత్తం ఈయన ఇంకా చంపేస్తున్నాడు, ఇంకా ఈయన రక్షణ లేదు అన్నట్టుగా చెప్పేస్తారు. టకటకటకటమని అక్కడ నుంచి ఆయనకు కావాల్సిన ప్రొటెక్షన్స్ అన్నీ అయిపోతాయి, ఆయనకు కావాల్సిన ఆర్డర్లు అన్నీ వచ్చేస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ ఆ కేసుని ఇమీడియట్గా ఆయన ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చెప్పి తరలించిపోతారు, సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతారు. సుప్రీంకోర్టులో మళ్ళీ బెయిల్ గ్రాంట్ అయిపోతుంది. ఫట్ అని జరిగిపోతుంది. 10 రోజుల్లో అవ్వకముందే దన్న జరిగిపోతుంది. మరి దాంట్లో అంత ఫాస్ట్గా జరిగినది మిగతా కేసులలో మిగతా వాళ్ళకి ఎందుకు జరగలేకపోతుంది? పాపం ఈరోజు నందిగామ సురేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి కేసు టైంలో నేను కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలో మాట్లాడినా, అయ్యా అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు, జైల్ ఈస్ ఎక్సెప్షన్, బెయిల్ ఈస్ రైట్, ఆ ప్రిన్సిపల్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ రోజు ఇన్ని రోజుల తర్వాత మీరు అరెస్ట్ చేయకుండా ఈ రోజు నందిగామ సురేష్కి అరెస్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు ఆయనకి జైలు పంపించారు, జైల్ ఈస్ మీ మోటివ్ అన్నప్పుడు పొలిటికల్ వెండేట క్లియర్ కట్. అక్కడ లేదు అనుకున్నప్పుడు ఆయనకి అది పెద్ద అఫెన్స్లో లేదు, ఆయన మీద దాడికి వెళ్ళారు అన్నారు, ఓకే ట్రయల్ నడవని. నెక్స్ట్ మీరు 41 నోటీస్ అంటే 35 ఇచ్చి మీరు వదిలేసి ఉండాలి కదా, ఎందుకు వదలలేదు అంటే ఇక్కడ చూడండి కరెక్ట్గా పోలీస్ యంత్రాంగం కానీ గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయంటే, పైనున్న వాళ్ళు పొలిటీషియన్స్ ఏవైతే చెప్తారో అది గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం మినహాయించలేనది, వీళ్ళు అదే విధంగా ఫాలో అవుతున్నారు. నేను ఎందుకు దీన్ని ఈ వర్షాన్ని తీసుకొస్తున్నానంటే, నేను హోమ్ మినిస్టర్ మీద అలానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద వీళ్ళ డ్యూటీ నెగ్లిజెన్సెస్ మీద గవర్నర్ గారికి చీఫ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. మొన్న 17వ తేదీ గవర్నర్ గారు అపాయింట్మెంట్. నేను అదే అడగబోతున్నాను, ఏంటి అసలు కేసుకు సంబంధించి వెళ్ళాను. నేను వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటాడంటే, నీకు అన్నీ తెలిసినవే కదా, నేను రిపోర్ట్స్ అన్ని తెప్పించుకున్నాను, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు నాకు సీఎం రిపోర్ట్ చేశాడు,
నువ్వు అడిగిన ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో, అప్రహెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, నీ భయాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఏమేమి చేయాలనుకుంటున్నావు అవన్నీ ప్రభుత్వం అయితే ఇప్పుడు చేస్తుంది. వాళ్ళైతే సేఫ్ అయ్యారు ఇప్పుడు ప్రస్తుతం, దాని గురించి అయితే సేఫ్. నువ్వు కానీ ఇంకోటి కూడా అడిగావు, జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేసి, లేకపోతే వీళ్ళని బర్తరఫ్ చేయమని చెప్పేసి అని. వాటిని ఇప్పుడు చేయడం వల్ల ఏమొచ్చింది ఆయన అన్నది. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అది సీఎం నాకు రెఫర్ చేయాలి, సీఎం యాక్షన్ తీసుకొని నాకు రిపోర్ట్ ఇస్తే నేను చేయాల్సిన పని నాది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అవుతారా, ఎక్కడ చేస్తారు, నీకు తెలియదు ఏముంది. కరెక్టే, తప్పు జరిగింది కాదనట్లేదు. వరదలు వచ్చాయి, కొట్టుకుపోయాయి, దాంట్లో కూడా బుడమేరు కాలువ వల్ల వచ్చేసింది, అక్కడ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఎక్కువైపోయాయి. ఆయనతో మాట్లాడక నేను ఆయనకు ఒకటే చెప్పా, సార్ ఓకే అంతా జరిగిపోయింది సార్, తప్పు లేదు, ఎవరిది తప్పు లేదు అనుకో, ఓకే ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటారు చెప్పండి సార్ అని చెప్పాను. ఓకే, ఎవరు అకౌంట్, ఆయన ఏమంటాడు, వదిలేసే అదొకటి అంటాడు, అదొకటి వదిలేసే ఇంకా మిగతావన్నీ అయిపోయాయి కదా. అంటే దాని అర్థం ఏంటి, ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు, ఎస్ కరెక్టే, వాళ్ళకి ఇంటిమేషన్స్ ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా నెగ్లెక్ట్ జరిగిపోయింది మాత్రం వాస్తవమే, కాబట్టి అదొకటి వదిలేసే, అకౌంటబిలిటీ గురించి వదిలేసే అని అంటున్నాడు. అంటే అకౌంటబిలిటీ గురించి ఆయనే మన స్టేట్కి గవర్నర్ ఫాదర్ లాంటి వాడు, ఆయన వదిలేసే అంటే ఇంకా నేనేం చెప్పాలి. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థము, ఆయన ఒప్పుకుంటున్నారు కరెక్టే, కానీ దాని మీద సీఎం యాక్షన్ తీసుకోవాలి. నువ్వు ఎట్లా సీఎంకి కూడా కంప్లైంట్ చేస్తున్నావు కాబట్టి ఆయన యాక్షన్ తీసుకున్న తర్వాత నేను యాక్ట్ అవుతాను. దాంతోపాటు నేను ఎక్స్గ్రేషియా గురించి కూడా మాట్లాడాను. ఓకే, ప్రజలందరూ కూడా గమనించాలి. ఎక్స్గ్రేషియా గురించి మాట్లాడితే ఆ రోజు నేనున్న రోజు ఈవినింగే రిలీజ్ చేశారు అనుకుంటా, 25,000 10,000 సంథింగ్ ఎల్స్. నేను గవర్నర్ గారికి చాలా క్లీన్గా చెప్పాను, సార్ ఒక్కొక్కరి ఇంట్లో 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు నష్టం అయితే జరిగింది, వీళ్ళు ఎంత ఎక్స్గ్రేషియా ఇస్తారు ఏంటనే దాన్ని కూడా మీరు పర్సూ చేయండి, చూడండి. అయితే గవర్నర్ గారు నాకు అష్యూరెన్స్ ఇచ్చింది ఏంటంటే, అది ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి అది వచ్చిన తర్వాత దాని మీద ఏమేమి అసెస్మెంట్ ఏంటి ఏం జరిగిందని చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ కావాలనుకుంటే నువ్వు పర్సూ చేద్దామని చెప్పేసి నా అష్యూరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను అది బయటకు వచ్చేసిన తర్వాత ఆ రోజు నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు మొబైల్లో నేను చూసుకుంటే 10,000 25,000 ఇచ్చారంట ఎక్స్గ్రేషియా. అంటే 10,000 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా అంటే నాకు ఇంకో డౌట్, ప్రజలందరూ గమనించండి. ఒక సీఎంఓకి ఎవరైనా విఐపి వెళ్తే, ఒక 5-6 మంది విఐపీలు వెళ్తే వాళ్ళకి పెట్టే స్నాక్స్లో కాజు పిస్తా బాదం చాయ్ కాఫీ టీ వాళ్ళకి అయ్యే ఖర్చు 10,000 అవుతుంది. అంటే మీ బతుకులకి కనీసం గవర్నమెంట్ కట్టే విలువ ఎంత తెలుసా, వాళ్ళకి పెట్టే కాఫీ బిస్కెట్లు కాజు బాదం ధర కూడా లేదు. అంటే మిమ్మల్ని ఎంత నీచంగా ప్రభుత్వాలు చూస్తున్నాయో ఒకసారి మీరు అందరూ మేల్కోండి. ఓకే, మీరు డబ్బులు అడగద్దండి, ఎక్స్గ్రేషియా రూపంలో మీరు మీ ఇంట్లో వస్తువులు ఏవేవైతే నిత్యంగా వాడే ఆ వస్తువులు పోయాయో వాటి ఇమ్మని చెప్పేసి డిమాండ్ చేయండి ప్రజలందరూ కూడా. లేదు మీరు డిమాండ్ చేయలేకపోతున్నారా, మేము ఒక పిటిషన్ని రెడీ చేస్తాం, కావాలనుకుంటే వెబ్ లింక్లో కూడా మీరు వీళ్ళకి కూడా కనెక్ట్ అవ్వండి, దానిలో అందరూ కూడా మీరు సబ్మిట్ చేయండి మీ డీటెయిల్స్ అందరూ, ఎవరెవరికి ఏమేమి నష్టాలు జరిగాయని చెప్పేసి అని ఖచ్చితంగా దాని మీద ఒక ఉద్యమం మీద. ఎందుకంటే ప్రభుత్వాలకి ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చే నివేదికలన్నీ కూడా అన్ని తూచిపటాకంలో ఉన్నాయి. అంటే వాళ్ళ కామన్ సెన్స్ లేకుండా పోయింది. 2 వీలర్కి 3,000 అంట, ఏంటి ఎక్స్గ్రేషియా 2 వీలర్స్ కి 3,000. సర్వీస్ ఈ మధ్య కాలంలో ఆయనకు తెలుసో లేదో నాకు కొంచెం ఆయనకి ఎవరైనా చెప్పండి సార్, మీరు అందరూ పక్కనున్న ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ లేకపోతే ఇంకోరు కానీ మీ దగ్గర పనిచేసే ప్యూన్ బండిని అడిగితే చెప్తాడు ఆయన సర్వీసింగ్ ఎంత పెడతాడని చెప్పేసి. 1,800 నుంచి 2,500 రూపాయలు ఒకసారి సర్వీసింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఏం పని చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, కనీసమైనా సర్వీసింగ్ అవుతుందండి? ఆయిల్ బ్రేక్ ఆయిల్ మార్చి ఇంజన్ ఆయిల్ మార్చి దాన్ని వాటర్ సర్వీసింగ్ చేసి నీటికి ఇచ్చేసరికి 1,800 2,000 బిల్లు. కామన్ బైక్కి 3,000 ఇస్తే ఏం చేసుకోవడానికి, ఎక్కడ మర్చిపెట్టుకోవాలి? అంటే ప్రజలకు జోబులు ఉన్నాయో లేదో నాకు తెలీదు, మరి వీళ్ళ దగ్గర ఎక్కడ బ్యాగులు ఉంటే ఇస్తే ప్రజలందరూ బ్యాగ్లో పెట్టుకుంటారు. అంటే ఎట్లా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి, ప్రభుత్వ యంత్రాంగం ఎట్లా పనిచేస్తుంది అన్నదాన్ని చూడండి. మీరందరూ కానీ మేల్కొని ఇప్పుడు మీరు ఒక మెమరాండంని తయారు చేసుకొని రిప్రజెంటేషన్స్ని తయారు చేసుకొని దీని మీద ఉద్యమం చేయకపోతే మీ బతుకులు అలానే ఉంటాయి. ఎందుకో రీజన్ చెప్తాను నేను. ఇప్పుడు ఒక్కొక్కరు 2,50,000 నుంచి 5 లక్షలు మీరు నష్టపోయారు. మళ్ళీ మీరు టీవీ తీసుకోవాలన్నా, ఫ్రిడ్జ్ తీసుకోవాలన్నా, వాషింగ్ మిషన్ తీసుకోవాలన్నా, కూలర్ తీసుకోవాలన్నా, ఫ్యాన్స్ తీసుకోవాలన్నా, ఏసీలు తీసుకోవాలన్నా, లేకపోతే మిక్సర్ తీసుకోవాలన్నా, లేకపోతే ఇంకా ఇంట్లో ఉన్న గ్యాస్ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఓవెన్స్ కానీ రకరకాల ఐటమ్స్ ఉంటాయి ఇంట్లో కావాల్సినవి. ఇవన్నీ తీసుకోవాలంటే మళ్ళీ మీరు అప్పు చేయాలి. మీరు ఒకవేళ సపోజ్ ఎవరో ఒకరి దగ్గర బయట అప్పు చేస్తారు, దానికి వడ్డీ ఒక 12% 18% ₹2 ఎంత వడ్డీ తీసుకుంటారు. మీరు సంపాదించే సంపాదన మళ్ళీ మీకు ఎక్సెస్గా ఒక 4 లక్షలు 5 లక్షలు వడ్డీ అయిపోయి ఈ 5 లక్షలు తీరడానికి మీకు కనీసం 5-6 ఏళ్ళు పడుతుంది. అంటే మీ భవిష్యత్తు
మీ పిల్లల భవిష్యత్తు మళ్ళీ ఎంత అంధకారంలోకి వెళ్ళిపోతుంది, ఎంత వెనక్కి లాగేస్తున్నారు ఈ ప్రభుత్వాలు అనేది మీరు ఒకసారి గమనించండి. ఎందుకు నేను చెప్తున్నానంటే 4 లక్షలు ఒక వ్యక్తి అప్పు చేసిన తర్వాత ఆ ఈఎంఐలు తీసుకుంటూ పోవడానికి కనీసం ఎట్లా లేదంటే 36 నెలలు కానీ 48 నెలలు కానీ అవుతుంది. అంటే 4 సంవత్సరాలు కాలంలో మీరు దాచుకోవాల్సిన డబ్బులు మొత్తము ఎవరో చేసిన తప్పుల వల్ల, అంటే న్యాచురల్ డిజాస్టర్ వస్తుంది కాదనట్లా, కానీ వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల, ప్రిపరెంటరీస్ లేకపోవడం వల్ల, అంటే ముందుగా అన్ని రెడీ చేసి పెట్టుకోకపోవడం వల్ల, మిమ్మల్ని అలర్ట్ చేయకపోవడం వల్ల మీకు జరిగిన ఈ నష్టాన్ని మీ నెత్తి మీదే ఈరోజు ప్రభుత్వాలు ఇస్తుంటే సిగ్గుచేటు. మీకు కనీసం ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే మీ యొక్క రైట్ని ఈరోజు మీరు ఎక్సర్సైజ్ చేసుకోలేకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇంకా వాళ్ళకి విజ్ఞత ఉందని ఎవరు అనుకోరు కూడా. రైట్ సార్, మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్కరూ అది బాధ్యత. ఖచ్చితంగా ప్రభుత్వాలను నిలదీయాలి, వారికి రావాల్సిన హక్కుల కోసం ఫైట్ చేయాల్సింది ఖచ్చితంగా. ఓకే, దాంతోపాటు ప్రధానంగా ఇక జనసేనకు సంబంధించిన కార్యకర్త అనొచ్చు, నాయకుడే అనొచ్చు, ఇక అది పెద్దగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇటు 2 రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశం, ఇండస్ట్రీని కుదిపేస్తా ఉంది జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి. జానీ మాస్టర్ ఆయనే కదా. జానీ మాస్టర్ అంటే మన అదేంటి పవన్ కళ్యాణ్ నిలబడిన నియోజకవర్గంలో పిఠాపురంలో సైనికులు వస్తే, జన సైనికులు వస్తే పవన్ కళ్యాణ్ వచ్చినట్టే అని చెప్పిన వ్యక్తి అతనే కదా. పార్టీ నుండి కూడా సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు? తన సహాయకురాలకి సంబంధించి. అట్లా కాదు కదా, అలా చేస్తారు పార్టీ నుంచి సస్పెండ్. మీరేంటి అలా చెప్పేశారు పార్టీ సస్పెన్షన్ చేసేసారని? అంటే కార్యకర్తలు చేస్తే అధినేత చేసినట్టే కదా, మరి ఇతను చేశాడంటే ఆయన కూడా చేసినట్టే కదా. మరి ఆయన కూడా సస్పెండ్ అవ్వాలి కావాలంటే అప్పుడు ఈయనొక్కని సస్పెండ్ చేస్తే కరెక్ట్ కాదు కదండి. నేను ఎందుకంటున్నాను మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మేము మా అధినాయకుడు ఏదైతే చెప్తారో తూచా తప్పకుండా గుడ్డిగా ఫాలో అవుతాం, అంతే కదా. తప్పైనా ఒప్పైనా మాకు అనవసరం, మేము ఫాలో అవుతాం అన్నారు. సో ఇప్పుడు ఈ రోజు కూడా వీళ్ళు ఫాలో అయ్యే చేశారా, ఫాలో అవ్వకుండా చేశారా? ఇట్స్ అ క్వశ్చన్. నాకు తెలిసి ఫాలో అయ్యి చేశారని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే గతంలో ఆయన కాంటాక్ట్ ని ఒకసారి తీసుకుంటే, లైఫ్ స్టైల్ కాంటాక్ట్ ని తీసుకుంటే మనము, ఆయన కూడా సేమ్ సినారియోస్ చేశాడు. కానీ పాపం అక్కడ దమ్ము చేసి ఎవరు కూడా కేసులు పెట్టినా తీసుకునే పరిస్థితులు. ఎందుకంటే స్టేట్ లో వీళ్ళు పెద్ద ఫిగర్స్ కదా, ఒక స్టేజ్లో ఉన్న ఫిగర్స్ కదా. కాబట్టి ఎవరు, ఈయన పాపం చిన్న వ్యక్తి కాబట్టి, డాన్సర్ కాబట్టి పోగానే కేసులు తీసేసుకుంటారు, పోగానే అన్ని కట్టేస్తారు. ఇదే అంశం పైన గతంలో త్రివిక్రమ్ పైన ఆరోపణలు చేసింది పూనం కౌర్ కి సంబంధించి మేము కూడా ఇండస్ట్రీ పెద్దలకు చెప్పాము, కంప్లైంట్ చేశాము, అయినా కూడా అంటే ఆయన పైన చర్యలు ఏమి లేవు. కానీ జానీ మాస్టర్ నేను మీ ఈహా టీవీ ద్వారా పూనం కౌర్ గారికి నేను అప్పీల్ చేస్తున్నా, మేడం ఒకవేళ మీకు సపోర్ట్ ఎవరు లేకపోతే మీరు దయచేసి రండి, మేము సపోర్ట్ చేస్తాం మీకు. మీ మీద జరిగిన లైంగిక దాడి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా న్యాయస్థానాల్లో దాన్ని ప్రశ్నించి మీకు న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఇలా చాలా మంది డబ్బులు ఉన్నాయనో, లేకపోతే వాళ్ళకి పలుకుబడి ఉందని చెప్పేసానో, లేకపోతే సొసైటీలో పెద్ద పేరు ఉందని చెప్పేసానో, మీలాంటి వాళ్ళని చాలా మందిని వాడేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేసేసుకొని వదిలేసి మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళు మాత్రం సమాజంలో మంచుకుంటున్నారు. మళ్ళీ సమాజం వాళ్ళు బాగుంటారు, వాళ్ళకు పెద్దరికం ఉంటుంది, వాళ్ళు ఎమ్మెల్యేలుగా అవుతారు, వాళ్ళు మినిస్టర్లు కూడా అవుతారు, వాళ్ళ ఫ్యామిలీలు మళ్ళీ ఇక్కడ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటే బికాస్ వాళ్ళని ఎవరు ప్రశ్నించకపోవడము, వాళ్ళని మెడబట్టుకొని బయటికి లాగకపోవడమే ఇది జరుగుతుంది. అని నేను ఎందుకు ఈ కనెక్షన్ చేశానంటే, ఇప్పుడు ఆయన గతంలో వీళ్ళందరూ ఫాలో, ఇప్పుడు ఆయన ఇలా అంటారు, ఇప్పుడు జనాలు అందరూ అదే అంటారు, మేనేజం ఎక్కడి నుంచి మా బాస్ని చూసి నేర్చుకున్నాం, పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకున్నాం అంటున్నారు. రైట్, అంతే కదా. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా లేదా? ఎస్, అడ్మిటెడ్ ఫ్యాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇన్ఫ్లుయెన్స్ అది ఏదైనా అవుతారు, ఇంకా బ్యాడ్ గుడ్ అనేది ఉండదు. వన్స్ ఒకసారి ఇన్ఫ్లుయెన్స్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్. ఒక మనిషి ఇంటాక్సియేషన్లోకి వెళ్ళిపోతే అతను ఏం చేసేది కూడా గుర్తుండదు. ఈ ఇన్ఫ్లుయెన్స్ కూడా అనేది కూడా ఒక ఇంటాక్సియేషన్ లాంటిదే, ఒక వ్యసనం లాంటిదే. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. సోకాల్డ్ ఎవరైనా కావచ్చు, వీళ్ళ తల్లిదండ్రులకి హెల్త్ బాగాలేకపోతేనో, బర్త్డేలు వస్తేనో, లేకపోతే ఇంకోటి వాళ్ళని చూసుకోవడానికి వీళ్ళకి డబ్బులు రావు, వీళ్ళకి టైం సరిపోదు, టైం ఉండదు. కానీ ఈ సోకాళ్ళు అందరూ కూడా, శుద్ధపూసలు అందరూ కూడా ఈ ఫిలిం స్టార్ల గురించో, లేకపోతే ఇంకో వీళ్ళ ఫ్యాన్స్ అని చెప్పేసి అని, వీళ్ళ హీరోలు అని చెప్పేసి అని 1 కిలోమీటర్ల పెద్ద కేకులు కోయడము, లేకపోతే 100 మీటర్ల కటౌట్లు పెట్టడము, దండలు వేయడము, అని దూకేయడాలు. అరే బాబు, మీ బతుకుల్ని మిమ్మల్ని కని పెంచిన మీ తల్లిదండ్రుల కోసం చేయండి ఫస్ట్. మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, వాళ్ళ గురించి చూసుకోండి. అది కాదని చెప్పేసి అని వదిలేసి వీళ్ళందరూ 25 సంవత్సరాల్లో 30 ఏళ్ల లోపల ఉన్న కుర్రాళ్ళందరూ జీవితాలు నాశనం చేసేసుకుంటూ, ఇలాంటప్పుడు ఇలాంటి నాయకుల్ని తయారు చేసుకుంటూ కూర్చుంటే సమాజం ఏమైపోవాలి?
ఇప్పుడు ఆయన చూస్తే కదా నేర్చుకున్నాను. ఇప్పుడు జానీ మాస్టర్ ఎక్కడి నుంచి నేర్చుకుంటాడండి? ఆయనకి ఏం తెలుసు పాపము? ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మంచిగా ఆయన డాన్స్ చేసుకుంటున్నాడు, సినిమాలకు కొరియోగ్రాఫర్ చేసుకుంటున్నాడు, ఆయన ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది? ఓకే, మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయనకి ఎట్లా తెలిసింది ఇలా చెయ్యొచ్చు, ఇలా చేయాలని చెప్పేసి అని? ఎక్కడో చూసి, ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఎక్కడో చేస్తున్న వాళ్ళని చూసి, అరే వాళ్ళకే ఏమవలేదు ఇంకా మనకేమవుతుందిలే అని అనుకునే కదా చేస్తుంటారు, అంతే కదా? దెన్ సో ఇక్కడ ఈయన అధినాయకుడిని చూసే ఇలాంటి డౌటే లేదు కదా. మరి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఇప్పుడు నేనేమంటున్నా, ఇన్ఫ్లుయెన్స్ అనేది దీనికే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, దానికే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని ఎక్కడ సైకలాజికల్ ఎవిడెన్స్ ఏమి ఉన్నాయా? లేదు. వన్స్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ అంతే. పోలీసులు కూడా పోక్సో చట్టం ప్రయోగించారు, దానికి సంబంధించి అంటే ఎట్లా ఉండబోతుంది ఆయన కేసులో, ఆ కేసుకి సంబంధించి ఒక లాయర్గా మీరు ఏం చెప్తారు? అది ఒకటి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దాంట్లో గ్రావిటీ ఎంత ఉందని చూడాలి. అసలు దీంట్లో ఎలా ఉంటుందంటే, డామినేషన్ పొజిషన్లో ఉన్నారా, అథారిటీ ప్లేస్లో ఉన్నారా, లేకపోతే కన్సెంట్ ఉందా, కన్సెంట్ లేదా, అసలు ఏం జరిగింది అంటే, ఇప్పుడు దీంట్లో కూడా ఇంకోటి, ఈ టైం వరకు కన్సెంట్ ఉండి ఆ టైం వరకు కన్సెంట్ లేదు, లేదా ఆ టైం నుంచి మళ్ళీ ఇంకోసారి కన్సెంట్ ఉంది, ఇవన్నీ చూడాల్సిన అంశాలు. ఓకే, ఫస్ట్లో వాళ్ళ కన్సల్ట్ ఉండి బాగుండి మళ్ళీ విడిపోయి మళ్ళీ తర్వాత ఇప్పుడు దేనికి వచ్చింది ఇదంతా? ఇప్పుడు ఆమె కంప్లైంట్లో రాశారని కొంతమంది అంటున్నారు, వర్క్ ఇవ్వలేదు, నన్ను ఇది చేస్తున్నారని. దాంట్లో కూడా వర్క్ ఇవ్వలేదని ఈమె గజతో చేయట్లా, ఈయన ఆమెకి సెక్సువల్ హరాస్ చేశాడు అని చెప్పేసి అని చెప్తుంది. కరెక్టే, మీరు అథారిటీ పొజిషన్లో ఉన్నప్పుడు ఈమెకి ఏదో వస్తుందని చెప్పేసి అని ఇట్స్ అ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్లో కూడా ఏంటంటే గివ్ అండ్ టేక్, క్విట్ ప్రోకో టైప్ ఇదనమాట. నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇచ్చే. అంటే ఏంటి, ఇక్కడ నీకు నేను ఇంటర్ కోర్స్కో లేకపోతే సెక్సువల్కో నేను ఓకే చెప్పగానే, కన్సెంట్ ఇవ్వగానే నువ్వు నాకు XYZ నువ్వు ఏదైతే ఇవ్వాలో అది రిటర్న్ ఇవ్వడం. అక్కడ ఇచ్చేస్తే ఇట్స్ నలిఫై. అప్పుడు ఆమె కూడా గమనం అయిపోయినట్టే. ఒకవేళ రాలేదనుకోండి, అప్పుడే కదా అఫెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆమె అప్పుడే కదా డిప్రెషన్లోకి వెళ్తుంది, పెయిన్ వస్తుంది, ఇతను మోసం చేశాడని తెలుస్తుంది. దెన్ ఆ సందర్భాల్లోనే కదా ఏమేం జరుగుతాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా జరిగి ట్రూత్ బయటకు వస్తే తప్ప అది ఏంటి అనేది మనకు కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఛాంబర్ వాళ్ళు కూడా ఒక కమిటీ ఏదో వేశారన్నారు. ఆ కమిటీలో భరద్వాజ్ గారు, ఝాన్సీ గారు, ఇంకా ఆయన ఇంకొకరు ఎవరో ఉన్నారు అనుకుంటాను, గిరిప్రసాద్ గారు, రకరకాల కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పర్సూ చేస్తున్నారు. అందరితో మేము మాట్లాడుతున్నాము, అన్ని తెచ్చుకుంటున్నాము, అందరినీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా మేము మాట్లాడి ఇది చేస్తున్నాం. చూద్దాం వాళ్ళ దగ్గర ఎంత ఎవిడెన్స్ ఉంది ఏంటనేది. ఎందుకంటే ఇది చాలా సో ఎర్లీ, ఎందుకంటే 2-3 days నుంచే కాబట్టి, సో ఎర్లీ కాబట్టి కొంచెం కన్క్లూజన్ రావడము చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఉంటుంది, ప్రిలిమినరీ స్టేజ్లో ఉంటుంది, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి, మిగతా వాళ్ళని ఎవిడెన్స్లో కలెక్ట్ చేయాలి, ఇంకా సర్కమ్టెన్సెస్లో ఉన్న విట్నెస్లు ఎవరున్నారు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే మనం కూడా ఒక కన్క్లూజన్ వచ్చి చెప్పడానికి ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పక్కన పెట్టేస్తే అన్ని మిగతావన్నీ ఇలా జరిగింది అంటే, ఒక వ్యక్తి అలా చేశాడు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడో అయ్యాడు. అది ఎక్కడయ్యారు ఇన్ఫ్లుయెన్స్ అనేది బహుశా ఎవరైనా టీవీ వాళ్ళు జానీ మాస్టర్ని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే మేము అడగలేం కాబట్టి, మీరు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు సార్, మీరు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పేసి నన్ను అడిగితే మేబీ ఆయన ఏమని చెప్తాడేమో, అప్పుడు నేను సో వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యానని చెప్పేసి. మరి అది ఆయన ఎవరి పేరు చెప్తారో తెలియదు. రైట్ సార్, ఇక పొలిటికల్ విషయానికి వస్తే ప్రధానంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఆయన ఈవీఎంల ద్వారానే ఓడిపోయాను అనేది ఒక కేసు ఆయన ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా ఆర్ఓ దగ్గర కూడా పిటిషన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన పార్టీకి రాజీనామా చేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు అసలు? ఒకటి, రాజకీయ పార్టీలను మారడం అనేది అది వాళ్ళకి హక్కు, దాన్ని మనం ఎవరం కాదన్నాం. ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎవరు ఏ పార్టీలైనా మారచ్చు, ఎవరు ఏ పార్టీలైనా జాయిన్ అవ్వచ్చు, రిజైన్ చేసేచ్చు, బయటికి రావచ్చు, అన్ని బాగుంది, అంత బాగుంది. కానీ రీజనింగ్స్ అనేది వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ క్యాడర్కి, తర్వాత వాళ్ళ ఆ నమ్ముకున్న ప్రజలకి, ఆయనకు వేసిన ఓట్లు వేసిన చాలా మందికి ఆయన ఆన్సరబుల్ చేసుకోవాలి. మరి ఆయన నిజంగా ఆన్సర్ చేసుకోగలుగుతాడా? రీజన్స్ ఏంటి అంటే, నేను రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా నేను ఉన్నాను, సో ఈయన దగ్గర కూడా నేను చాలా రోజులు పనిచేశాను, ఏదో కానీ జగన్ గారికి భావన ఏదో అవుతారని సంథింగ్, ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈయన చెప్పినవన్నీ పోకడలేవి వినడు, ఒంటెత్తు పోకడలు ఉంటాయి, నా మాట ఇది వినడు, లెక్క చేయడు, నన్ను పట్టించుకోడు, నన్ను దూరం పెట్టాడు, కాబట్టే నేను విభేదించి ఈరోజు నేను బయటికి వెళ్ళి మారిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అని అన్నాడు. ఓకే, మరి ఎందుకు టికెట్ తీసుకున్నావు, మరి ఎందుకు కంటెస్ట్ చేసావు, మరి ఎందుకు మళ్ళీ ఈవీఎంల వల్ల నేను ఓడిపోయా అని చెప్పేసి నీ కంప్లైంట్ ఎందుకు చేసావు? ఓకే, మళ్ళీ మొన్నటి దాకా కూడా పోరాడావు కదా. ఇప్పుడు ఓకే, జనసేనలోకి వెళ్ళిపోతే ఇప్పటికిప్పుడు ఏం న్యాయము, మీరు మీ ప్రజలకి మీరు అభివృద్ధి చేయడం కోసం వెళ్తున్నారు అనే దానికి ఏమన్నా పారామీటర్స్ ఉన్నాయా?
ఓకే. భవిష్యత్, రాజకీయ భవిష్యత్తు. ఎవరి రాజకీయ భవిష్యత్తు? మీదా, లేకపోతే మీ వారసులదా, లేకపోతే మీ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలదా, మిమ్మల్ని నమ్ముకున్న లీడర్లదా, ఎవరిది? సో ఇదంతా ఏంటంటే ఒక తంతు అయిపోయిందండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే. ఈ పార్టీలో వచ్చేసి ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చేసడం. ఇప్పుడు ఆయన ఎందుకు స్ట్రైట్గా జనసేనలోకి వెళ్తున్నాడంటే రీజను, పసుపులేటి సందీప్ అని చెప్పి జనసేన ఆఫీస్లో పవన్ కళ్యాణ్కి అతి సన్నిహితంగా పనిచేసే వ్యక్తి వాళ్ళని తీసేస్తే, కొంతమంది ఎంప్లాయీస్ని అప్పుడు తీసేసారని రచ్చయింది. ఆ వ్యక్తి ఉన్న టైంలో ఆ పసుపులేటి సందీప్ అతని దగ్గర ఉన్న కాంకరెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బాలినేని శ్రీనివాసు ప్రశాంత్ నగర్కి ప్రతిసారి వచ్చేవాడు, పవన్ కళ్యాణ్ కలిసేవాడు, మాట్లాడేవాడు, చేసేవాడు అని చెప్పాడు. అంటే ఇది ఈ రోజు నుంచి కాదు, ఎప్పటి నుంచో ఆయన కోవట్టుగా నడుస్తున్నాడు అని చెప్పేసి అనే అభియోగాలు అయితే ఉన్నాయి. ఈరోజు దాన్ని తెరలేపే విధంగా, తెర తీసే విధంగా, బట్టబయలు చేసే విధంగా ఉన్నాయి ఆయన యాక్ట్లన్నీ కూడా. నాకు సందీప్ చెప్పడం ఏంటంటే, ఈయన ఎప్పటి నుంచో ప్లానింగ్ ఉంది సార్, కాకపోతే సిచ్యువేషన్ని చూసుకొని చేంజ్ అవ్వాలని అనుకున్నాడు. ఇప్పుడు టీడీపీలోకి అయితే వెళ్ళలేడు. ఎందుకంటే టీడీపీలోకి వెళ్తే మరీ చాలా దారుణంగా జనాలే ఆయనని రాలించుకొని కొడతారు. ఓకే. సో కాబట్టి ఆల్టర్నేట్ ఏముంది? జనసేన ఉంది. ఎందుకు ఆయన కాంగ్రెస్కి వెళ్ళలేదు చెప్పండి? మీరే చెప్పాలి. గతంలో వైఎస్ఆర్కి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి మరి కాంగ్రెస్కి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇక్కడ కరెక్ట్ పాయింట్. ఆయన కాంగ్రెస్కి ఎందుకు వెళ్ళలేదు అంటే, కాంగ్రెస్కి వెళ్ళినా టీడీపీకి వెళ్ళినట్టే. రెండు ఒకటే అంటారా? ఆఫ్ కోర్స్. ఎలా? కాంగ్రెస్ మొన్న షర్మిల ఎవరికి పనిచేసింది? కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది అనుకుంటున్నారా? నో, ఆమె పనిచేసింది టీడీపీకి. నా ఫ్రెండే స్వతహాగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఏం జరిగిందో నాకు చెప్పాడు. She is directly supporting to the TDP. It's a direct instructions from the central party అని చెప్పేసి. సో ఆమె పనిచేసింది ఎవరి గురించి? టీడీపీ గురించి. ఓకే. ఎందుకు నా ఫ్రెండ్ విక్టిమ్ ఉన్నాడు కాబట్టి నాకు తెలుసు ఏం జరిగాయి ఏంటని చెప్పేసి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తే ఆయన ఎటు వెళ్ళిపోయినట్టు? ఇండైరెక్ట్లీ టీడీపీలోకి వచ్చేసినట్టే, టీడీపీలో ఉన్నట్టే, టీడీపీ వాళ్ళ గురించి మొత్తం అంతా ఆయన చేస్తున్నట్టే. ఇప్పుడు ఆ ముద్ర రాకూడదంటే, ఇప్పుడు జనసేన కూడా, జనసేన అలియన్స్ కదా, బీజేపీ జనసేన టీడీపీ అనేది అలియన్స్ అయింది. సో అది వేరు కదా. ఇప్పుడు అక్కడ ఏం చెప్తారు ఆయన, నాకు ఎప్పటి నుంచో వీళ్ళ భావజాలాలు నచ్చాయి, ఆయన ఆదర్శాలు చాలా బాగున్నాయి, ఆయన పంచాయతీ రాజు లేకపోతే మొన్న వాటర్ బాడీస్ కి సంబంధించినవన్నీ చాలా మెరుగుగా చేశాడు, వరదలు రావడానికి కూడా కారణం ఈయన వస్తే మాత్రం ఖచ్చితంగా నీళ్ళన్నీ పారుతూ ఉంటాయి, కాబట్టి నీళ్ళ కొదవలు ఉండవు, డ్యామ్లన్నీ కట్టలన్నీ తెగిపోయి జనాలు మాత్రం కొట్టుకుపోతుంటారు, మనం కావాలనుకుంటే గాలం వేసి పట్టుకోవచ్చు, దీని ద్వారా ఎక్స్క్రేషల్ అని చెప్పో లేకపోతే డిజాస్టర్ ఫండ్ అని చెప్పేసో కోట్ల రూపాయలు మనం బయటికి తీయచ్చు, ఆ కోట్ల రూపాయల నుంచి మనకు పర్సంటేజ్ వచ్చింది, అది బెటర్ కదా అని చెప్పేసి ఆయన ఊహించుకోవచ్చు. ఇక ఫైనల్గా చెప్పండి, శ్రీనివాస్ రెడ్డి మీద కేసు వేయాలనేది ఒక ప్రయత్నం చేస్తున్నారంట. ఏంటి ఆ కేసుకు సంబంధించిన? ఓకే, బై ద వే, కేసు వేయాలనే దాని గురించి అంటే అది బహుశా నేను మీతో చర్చించాను అనుకుంటాను. మోస్ట్లీ ఈవినింగ్ కానీ లేకపోతే ఇంకో 1-2 అవర్స్లో నేనే ఫార్వర్డ్ చేస్తున్నాను కన్సర్న్ SHOకి కూడా. ఆయన ఒంగోలులో ఉంటారు కాబట్టి బేసిక్గా ఆయన అఫీషియల్ లెటర్ ఏదైతే ఉందో, ఓకే, మన గవర్నమెంట్ సింబల్ ఉన్న ఎంబ్లమ్, ఆ ఎంబ్లమ్ని వాడి ఆయన రిజిగ్నేషన్ని ఆయన పార్టీకి పంపించాడు. అసలు అఫీషియల్ లెటర్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ పర్పస్ ఇచ్చిన అఫీషియల్ లెటర్ ఆయన టర్న్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన లెటర్ ఏవైతే ఉంటాయో ఆ లెటర్ ఎక్సెస్ ఒకవేళ ఉంటే కూడా సరెండర్ చేసేయాలి గవర్నమెంట్కి. వాటిని XMLA అని పేరు పెట్టుకొని వాడుకోవడానికి ఎవరికి లేదు, ఎక్స్ మినిస్టర్ అని పెట్టుకోవడానికి వాడుకోవడానికి ఎవరికి లేదు. చాలా మంది పార్లమెంటేరియన్స్ కావచ్చు లేకపోతే ఎక్స్ మినిస్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలా వాడుతున్నారు. అది నిజంగా ఇల్లీగల్. అసలు దాని మీద ఎవరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు దాకా నడిచిపోయాయి. బట్ కానీ యాజ్ పర్ యాక్ట్ ప్రకారము వాళ్ళు అలాంటివి ఏమైనా చేస్తే IPC ప్రకారం ప్రాసిక్యూషన్ అవుతారు. అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్ట్ యాక్ట్ కింద కూడా వస్తుంది. ఎందుకంటే వీళ్ళు అబ్యూజ్ ఆఫ్ పవర్. ఇప్పుడు ఆయన పవర్ లేదు కానీ ఆయన పవర్ ఉన్నట్టు ప్రజలకు చూపిస్తున్నాడు, ఎంబ్లం పెట్టి చూపిస్తున్నాడు ఆయన. సో ఇది ఇల్లీగల్ కాబట్టే నేను యాక్చువల్గా కంప్లైంట్ రాశాను. మోస్ట్లీ ఇంకో 1-2 అవర్స్లో కంప్లైంట్ కూడా ఫార్వర్డ్ చేస్తాను కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఏది చేయాలి ఏది చేయకూడదని మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి. మీకు సంబంధించిన కమ్యూనికేషన్ సిస్టమ్నో లేక మీకు సంబంధించిన మీ పర్సనల్ యూస్ని అఫీషియల్ యూస్ని ఏ విధంగా వాడతారు మీరు? అసలు మీకు ఎవరు ఇచ్చారు రైట్ గవర్నమెంట్ ఎంబ్లమ్ని వాడడానికి? గవర్నమెంట్ పర్పసా? నువ్వు XMLA నో డౌట్ టెన్యూర్ అయిపోయింది. మీరు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో దాన్ని వాడి మీరు కమ్యూనికేషన్స్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది. మీ పర్సనల్ కెపాసిటీలో చేసేవి ఏదైనా కూడా
ఇట్ ఈస్ ఇల్లీగల్. ఓకే. సో ఇల్లీగల్ చేసినప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఎవరో ఒకరైతే కంప్లైంట్ చేయాలి కదా. కాబట్టి మేము కంప్లైంట్ చేస్తాం. ఆ కేసు నిలబడుతుందా? ఒకవేళ ఖచ్చితంగా నిలబడుతుంది. అది మీడియాలో వచ్చింది, కన్సర్న్ వాళ్ళకి ఆయన పంపించున్నాడు, అన్ని చోట్ల కూడా అది సర్క్యులేషన్ అవుతుంది. ఆయన స్వతహాగా సైన్ చేసి ఆయన రిజిగ్నేషన్ ని ఫార్వర్డ్ చేసింది కదా, అది అడ్మిటెడ్. అది దాన్ని ఎవడేం చేయగలుగుతాడు? ప్రూవ్ అయితే పరిస్థితి ప్రూవ్ అయితే ఏముంది, ఫోర్జరీ దాని కింద 420 కింద ఆయన 7 ఏళ్ల పైన జైలు శిక్ష పడుతుంది. ప్రూవ్ అయితే దానికి ఉన్న అఫెన్సెస్కి ఉన్న పనిష్మెంట్స్, మాక్సిమం పనిష్మెంట్స్ అవి చెప్పలేము. అది అంత పడుతుందో లేదో మనం చెప్పలేము. తర్వాత మళ్ళీ గాడ్ నోస్ హౌ ట్రయల్ గో. రైట్ బాలయ్య గారు అనేక విషయాలపైన సుదీర్ఘంగా మాతో చర్చించారు. నిజంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన విషయాలనైతేనేమి, ఐపీఎస్ అధికారుల యొక్క మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. సారీ ఫర్ ఇంటరప్షన్ అండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక పెద్ద కుంభకోణం జరగబోతుంది. ఎలాంటి కుంభకోణం అంటే అది ప్రైవేటీకరణ అనే అంశాన్ని తీసుకొచ్చి ఈరోజు అప్పట్లో ప్రైవేటీకరణ ఎక్సో వైయో జెడ్డో ఇన్వెస్ట్ చేయబోయే వ్యక్తులను పక్క జరిపేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలలో ఉన్న వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. అర్థమైందా మీకు పాయింట్? ఇప్పుడు నేను ఒక కంపెనీ కొనాలనుకున్నా, అప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను కంపెనీ కొనాలనుకున్నా. ఈ రోజు అది ఫుల్ఫిల్ అవ్వాల, వెంటనే ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ఈ వ్యక్తి పక్కకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు కొంటారు. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ సంబంధించిన అది దూరం ఎక్కడో ఉంటుంది, కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళకి బెనిఫిట్ అయితే ఖచ్చితంగా వెళ్ళే ఉంటుంది, నో డౌట్ అందులో. ఆ బెనిఫిట్ ని పట్టుకోవడం కూడా ఎవరితరం కాదు. ఓకే, కొంత సమయం తక్కువగా ఉంది కాబట్టి దీని గురించి సుదీర్ఘంగా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.